కార్తీక మాసము శివ హరిహరాదులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము. కార్తీక మాసంలో కార్తీక స్నానానికి కృతికా నక్షత్ర దర్శనం ఉన్నప్పుడే, ఆ నక్తాలు అంటే నక్షత్రాలు ఉన్నప్పుడే వేకువజామున చన్నీటితో స్నానం చేయండి. మరేం పర్వాలేదు, చల్లగా ఉండదు, అగ్ని నిక్షిప్తమై ఉంటుంది. కార్తీక మాసంలో వేకువజామున ఈ చలికాలంలో పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ కాబట్టి మరి మితంగా ఆహారాన్ని తినండి. ఒంటిపూట భోజనము ఒంటికి చాలా మంచిది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఇక స్నానం చేసేటప్పుడు నదీ జలాలు, పుణ్య నదీ తీర్థాలు దగ్గరలో ఉంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఒకవేళ అందుబాటులో లేనప్పుడు, నదులు అందుబాటులో లేనప్పుడు ఇంట్లో ఉండే నీళ్ళనే గంగతోటి, యమునతోటి, సరస్వతి తోటి, అన్ని తుంగభద్ర, అన్ని పుణ్య నదుల్ని తలుచుకొని గంగే చ యమునే చేవ, కృష్ణా గోదావరి, తుంగభద్ర, కావేరి, ఇలా అన్ని పుణ్య నదుల్ని మరి తలుచుకుంటూ అంతా కూడా కృష్ణార్పణం చెయ్యాలి. ఏది చేసినా కృష్ణార్పణం చెయ్యాలి. మనము పూజ చేసిన కృష్ణార్పణం అని పూర్వము పెద్దలు ఈ మాటను పదే పదే ఉపయోగిస్తూ ఉంటారు. పూజ చేసిన, మరి ఏదన్నా ఆహారము నివేదన చేసిన, నైవేద్యము నివేదన చేసిన అంతా కూడా కృష్ణార్పణం చేయాలి. అలా చేస్తే రెట్టింపు పుణ్యఫలము కలుగుతుంది. ఎప్పుడైనా మానవ శక్తి సరిపోనప్పుడు దైవశక్తి తప్పకుండా మనల్ని కాపాడుతుంది. ఇవి చాలా సందర్భాల్లో అసాధారణమైన పనులు కూడా సుసాధ్యం చేయగలగాలంటే ఒక్క దైవబలంతో సాధ్యం. కాబట్టి ఆ దైవబలాన్ని పెంచుకునేటటువంటి పనిలో ఉండాలి. ఆ ప్రక్రియలో, ఆ కర్మలో, కర్మ చేయడం అంటే ఏంటి? మనం సత్కర్మలు చేయాలి, చెడు కర్మలు చేయకూడదు. అలాగే స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు కూడా మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి, చెడు స్నేహితుల్ని అసలు ఎంచుకోకూడదు. కాబట్టి కార్తీక స్నానానికి, కార్తీక దీపానికి అంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇవన్నీ కూడా నక్షత్ర దర్శనము, నక్షత్రాలు తొలగపోక ముందే ఇవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తవ్వాలి. దగ్గరలో ఉన్న శివాలయం ఉంటే శివునికి అభిషేకం చేయండి. అలాగే నక్త దర్శనం, తిరిగి సాయంత్రము నక్తాలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో కార్తీక స్నానము, కార్తీక దీపము, కార్తీక జపము, కార్తీక మాసంలో వచ్చేటటువంటి దీపదానాలు, అలాగే బ్రాహ్మణునకు దీపదానం ఇస్తే చాలా మంచిది. ఈ కాలంలో వచ్చేటటువంటి నాగుల చవితి, ఇలా కార్తీక పౌర్ణమి, ఇలా కొన్ని ఉంటాయి. కార్తీక పారాయణం చేయండి, కార్తీక పురాణం పారాయణం చేయండి. మొత్తం అంత పుస్తకం చదవలేని వాళ్ళైతే చివరి 5 అధ్యాయాలు తప్పకుండా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. దూర్వాసుడు అలాగే అంబరీషుడు, ఈ కథ చాలా బాగుంటుంది. ఏ విధంగా దూర్వాసుడు అంబరీషుని ఎలా అవమానించాడు, తత్కారణంగా శ్రీహరి ఏ విధంగా దశావతారాలకు నాంది పడింది. ఈ వాదం వల్లే దశావతారాలకు నాంది పడింది దూర్వాస మహర్షి, అంబరీషుడు. ఇవన్నీ కూడా 5 అధ్యాయాలు ఉంటాయి. చివరిగా అవి తప్పకుండా పఠించేటటువంటి పారాయణం చేయండి. రావి చెట్టు దగ్గర కూర్చొని సాయంకాలం వేళ మరి పఠిస్తూ ఉండండి. అందరికీ ఒక ధర్మ సందేహం ఉంది. పారాయణము, కార్తీక పురాణ పారాయణము పగలే చెయ్యాలి, సాయంత్రం చేయకూడదా అని అటువంటిదేం లేదు. పూజ అయిన వెంటనే చేస్తే అది ఉత్తమమైనటువంటి పద్ధతి. లేదు అంటే సాయంత్రం అన్ని పనులు తీరిన తర్వాత చక్కగా రావి చెట్టు దగ్గర కూర్చొని నలుగురు స్నేహితులతో, నలుగురు మనకు ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కూర్చొని చక్కగా అలా పారాయణం చేస్తుంటే తెలియకుండానే ఆధ్యాత్మిక చింతనలోకి మనం తెలియకుండానే ముందుకు ప్రయాణిస్తూ ఉంటాము. ఇక 2వ అధ్యాయంలో సోమవార వ్రత మహిమ. అసలు సోమవారం అంటేనే శివునికి ప్రీతికరము. అన్ని రోజులు శివునికి ప్రీతికరమే. హరిహరులకు ఎప్పుడూ కూడా భేదం చూపించకండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుని హృదయమందు విష్ణువు, విష్ణువు హృదయం నందు శివుడు ఉంటారు అని ప్రతీతి. శివునికి ఆపద వచ్చినప్పుడు విష్ణువు, విష్ణువు నాకు ఆపద వచ్చినప్పుడు శివుడు అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి శివకేశవులకు భేదం చూపించకండి. అభేదం అంటే భేదం లేనటువంటి స్థితికి మరి ఇలా అనకండి, మేము శివ భక్తులము లేదా మేము వైష్ణవ భక్తులమని. శివకేశవులిద్దరూ సమానంగా ఆరాధించిన ఇంట్లో నిజంగా ఆసక్తికరమైనటువంటి చక్కటి మరి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. జీవితంలో మనం ఊహించలేము, అవి ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియదు. అటువంటి అద్భుతాలు జరగాలంటే శివకేశవుల్ని సమానంగా పూజించండి. శివుడికి రోజు అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రుద్రాభిషేకం చేయండి. 3 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం అనేటటువంటి మంత్రాన్ని గనక
ముమ్మార్లు పఠిస్తే ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ ఇలా పఠిస్తూ ఉంటే విష్ణు సహస్రనామము పారాయణం చేసిన దానితోటి సమానమవుతుంది. శ్రీశైలానికి అలాగే అరుణాచలానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుంది. లేదా ఆ మాసం అయిన తర్వాత అయినా మీరు ఆ ప్రయాణాన్ని పెట్టుకోవచ్చు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరాన్ని గనక ఒక్కసారి జన్మలో దర్శిస్తే తదేకంగా అలా దర్శిస్తూ ఉంటే ఒక 5 నిమిషాలు జన్మరాహిత్యం కలుగుతుంది. అంటే మరుజన్మ లేనటువంటి స్థితి కలుగుతుంది. మోక్షానికి అర్హత సాధించగలుగుతారు. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది కార్తీక స్నానము, కార్తీక దీపాలు ఎంత ముచ్చటగా ఉంటాయో ఆ చిమ్మ చీకటిలో అప్పుడే తెల్లవారినట్టు అటు ఇటుగా ఉండే చిమ్మ చీకటి సమయంలో అలా మనం పెట్టే దీపం చాలా ఆసక్తికరంగా, చాలా చూడబుద్ధవుతుంది. ఆ దీపాన్ని అలా చూడాలనిపిస్తుంది. అంత మహిమ ఉంటుంది. అలాగే నక్షత్రాలకు నమస్కరించండి. చంద్రోదయం వేళ ప్రదోష కాలంలో చంద్రుడికి అర్ఘ్యం వదలండి. ఎప్పుడైనా సరే గట్టు మీద 3 దోసిళ్ళు నీళ్లు వదిలి పితృతర్పణం చేయండి. అలాగే సూర్యునికి అర్ఘ్యం వదలండి. ఇలా చేస్తూ ఉండండి. పుణ్యక్షేత్ర దర్శనం చేయండి. చక్కగా కార్తీక భోజనాలు చేయండి. ఇలా చేయడం ద్వారా చుట్టుపక్కల వాళ్ళతోటి సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. కార్తీక మాసంలో 2వ అధ్యాయము కార్తీక సోమవార వ్రత మహిమ. ప్రతి సోమవారం కూడా ఆనవాయితీ ఉంటుంది. కొంతమందికి ఉపవాసం ఉండి ఒక కార్తీక మాసం అనే కాదు, అందులోనూ కార్తీక సోమవారం మరీ విశేషమైనది. ఇక జనక మహారాజు ఇలా అడుగుతున్నాడు వశిష్ఠ మహామునిని, కార్తీక మాసము ఎందుకని ఇంత ప్రాముఖ్యమైనది, దీనికి ఎందుకింత విశిష్టత ఆపాదించబడింది, ఎందుకింత మహిమాన్వితమైనది అని అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రశ్నలన్నీ కూడా జనక మహారాజు వశిష్ఠ మహర్షిని ఇక ఇలా అంటున్నాడు. మహర్షి జనక, ఇంతవరకు కూడా నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే నీకు తెలియజేసి తిని, అంటే విధిని మాత్రమే తెలియజేస్తాను ఎలా చేయాలో అని. మరి కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత గలదు గాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతుము, సావధాన చిత్తుడువై ఆలకించుము అని చెప్పగా, కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతయు ఉపవాసం ఉండి, ఉపవాసానికి సరైన అర్థం తెలుసుకోవాలి. ఉపవాసం అంటే ఏమి తినకపోవడం అని కాదు, శరీర ధర్మాన్ని అనుసరించి, ఆ వ్యాధుల్ని అనుసరించి, శరీర ఆరోగ్యాన్ని అనుసరించి, అన్నీ కూడా వయసును అనుసరించి శరీరం పడిపోకుండా, శక్తి తగ్గకుండా, శరీరం నిలబడేటంత ఆహారం మాత్రం తీసుకుంటే చాలు. అలా అని మరీ అతిగా తీసుకోకూడదు. చలికాలంలో సరిగ్గా జీర్ణశక్తి అయ్యేటటువంటి అవకాశం ఉండదు. సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత తక్కువగా తింటే నక్తము, ఎంత ఒంటిపూట భోజనం చేస్తే అంత శరీరానికి మంచిది. ఇక ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి, పేదవారికి కూడా అన్నపానాదులు దాన ధర్మాలు చేసి, నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతోటి మీకు కానీ అవకాశం ఉంటే మారేడు దళాలు మరి సేకరించండి. మారేడు దళాలు, ఆ ఆకులంటే శివునికి చాలా ప్రీతి. అలాగే నీళ్ళతోటి అభిషేకం చేసినా కూడా ఎంతో పొంగిపోతూ ఉంటాడు శివుడు. భోలా శంకరుడు, భక్తవ శంకరుడు కాబట్టి మీ ప్రేమను, భక్తిని మాత్రమే పరీక్షిస్తాడు తప్ప, చూస్తాడు తప్ప మీరెన్ని తెచ్చారని మరి ఏమి చూడడు. శివుడు అభిషేక ప్రియుడు, అలాగే విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణువుకు ఎక్కువ పువ్వులు, పళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా మరి కోరుకుంటాడు కాబట్టి ఆయన అలంకార ప్రియుడు. శివుడికైతే అభిషేక ప్రియుడు. అలాగే సూర్యుడు నమస్కార ప్రియుడు. ఒక నమస్కారం చేయండి. సూర్య నమస్కారాలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి జీవితం పట్ల. అలాగే బిల్వ పత్రాలతోటి అభిషేకం చేసి సాయంత్రం వరకు కూడా నక్షత్ర దర్శనము, నక్త దర్శనం చేసిన తదుపరి భుజించాలి, ఆహారాన్ని స్వీకరించాలి. ప్రసాదం భగవంతునికి నివేదించండి, అది దైవ ప్రసాదం అవుతుంది. ఈ విధంగా నిష్ఠతోటి ఆ రాత్రంతయు కూడా సోమవారము, కార్తీక సోమవారం రాత్రంతా కూడా జాగరణ చేసి, ఉపవాసం ఉండి జాగరణ చేసి ఇలా పురాణ పఠనం ఆచరించాలి. తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదానము,
తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టాలి. ఇక అనంతరము తాము కూడా ఆ దైవ ప్రసాదాన్ని స్వీకరించాలి, భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారం రోజు 2 పూటలా కూడా భోజనం కానీ ఏ విధమైన ఫలాహారం కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. అప్పుడప్పుడు మనకు నెలకు 2 ఏకాదశులు వస్తాయండి. 2 ఏకాదశుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడము, శరీరానికి విశ్రాంతి ఇవ్వటము, ఏమి పని చెప్పకపోవడము, ఉద్యోగులకు ఎలా అయితే ప్రతి ఆదివారము, శనివారం, ఆదివారం సెలవులు ఇస్తూ ఉంటారో శరీరానికి కూడా అప్పుడప్పుడు ఉపవాసం ఉంచడము రెట్టింపు ఉత్సాహం కలిగిస్తుంది. మన శక్తిని బట్టి చూసుకుంటూ చేయాలి. ఇలాగే ఉండాలని మనము చెప్పటానికి లేదు. వారి శక్తిని బట్టి వారి నిర్ణయించుకోవాలి. ఇక ఉండగలిగిన వాళ్ళైతే పూర్ణోపవాసం చేయండి. అలా ఉంటే చాలా మంచిది, పుణ్యఫలం వస్తుంది. అలాగే శరీరానికి కూడా చాలా మంచిది. ఇట్లు కార్తీక మాసం ముందు వచ్చు సోమవారం వ్రతమును చేసిన ఎడల శివుడికి, కేశవుడికి చాలా మంచిది. అలాగే కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుంది. శివ సన్నిధికి చేర్చును. ఇలా చేయడం వల్ల భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు, కార్తీక దామోదరుడికి ప్రీతిగా చేసినచో వైకుంఠ ప్రాప్తియు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము, ఒక కథ కూడా కలదు. దానిని మీకు తెలియబర్చేదను, శ్రద్ధగా వినండి అని జనక మహారాజుతోటి వశిష్ఠ మహాముని చెబుతున్నటువంటి పురాణము ఇదంతా కూడా కార్తీక పురాణము. కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసం ఉందుట. కుక్క ఏ విధంగా కైలాసానికి వెళ్ళింది అనేటటువంటి కథ 2వ అధ్యాయంలో ఈరోజు తెలుసుకుందాము. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి చాలా దినములకు లేక ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను అతి గారాభంగా పెంచాడు. ఈ అతి గారాభం వల్ల కొంత అలక్షణాలు ఏర్పడ్డాయంట స్వాతంత్ర నిష్ఠురికి. ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అనేటటువంటి సద్బ్రాహ్మణుడికిచ్చి యువకునికిచ్చి వివాహం చేశారట. ఇక ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు, శాస్త్రములు అన్నీ కూడా అభ్యసించిన వాడై సదాచార పరాయణుడై తొలి సంధ్య, మలి సంధ్యల్లో సంధ్యావందనం ఆచరించేటటువంటి ఒక అలవాటు ఉన్నవాడై ఉండేవాడంట. అతడు భూతదయ కలిగిన వాడు. ఇక చాలా మంచి వారిని ఇచ్చి వివాహం చేశారు. నిత్య సత్యవాది, హాస్యానికైనా మరి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పేటటువంటి అలవాటు లేనటువంటి వ్యక్తి అట ఈ వివాహం చేసినటువంటి బ్రాహ్మణ యువకుడు. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు అగుటచే లోకులెల్లరూ ఈయనను అపరబ్రహ్మ అని పిలుచుకునేవారట. అలా చెప్పుకొని చుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు స్వాతంత్ర నిష్ఠురి యవ్వన గర్వంచే కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు ఇక పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారి అయి తను ప్రియులు తెచ్చినటువంటి తినుబండారాలు, పువ్వులు, బట్టలు అన్నీ కూడా ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా ఇక వంశమునకు అపకీర్తి, అప్రదిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెడలగొట్టిరి. ఇంటి నుంచి తరిమేశారంట స్వాతంత్ర నిష్ఠురిని. కానీ శాంత స్వరూపుడు ఆమె భర్త మాత్రము ఆమె యందు అభిమానం చాలలేదట. ఆమె యందు ప్రేమ అభిమానము పోక ఇక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా సహించి పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను. అంత గొప్పవాడట ఆ బ్రాహ్మణ యువకుడు. కానీ చుట్టుపక్కల నిష్ఠురి, ఈ స్వాతంత్ర నిష్ఠురి గయ్యాలితనమునకు కేవగించుకొని అసహించుకొని ఆమెకు కర్కస అని, అంటే ఎగతాళిగా గయ్యాలి అని ఎగతాళిగా పేరు పెట్టుటచి అది మొదలు అందరూ కూడా ఆమెను కర్కస అని పిలుస్తూ ఉండేవారు. అంటే ఏవగించుకొని ఇక అసహ్యం వేసిందట ఆమె చేష్టలు చూసి ఊరి వారందరికీ కూడా. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త మరి గాఢ నిద్రలో ఒక్కడే నిద్రిస్తున్నటువంటి సమయము చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ గాని, ప్రేమ గాని, అభిమానం కానీ, గౌరవం కానీ ఏమీ లేకుండా, దయా దాక్షిణ్యాలు కానీ ఏమీ లేకుండా
విచక్షణ రహితంగా ఒక బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినదట. వెంటనే అతడు భర్త, ఈ బ్రాహ్మణ యువకుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆ క్షణంలోనే చనిపోయాడు. ఆ మృతదేహము ఎవరు సహాయం అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన పోయి ఊరి చివరన్న పాడుబడ్డ నూతిలో పడివేచి పైన చెత్తాచెదారములతోటి నింపి ఏమీ తెలియని ఏమీ ఎరుగని దానిలాగా ఇంటికి వచ్చి పడుకున్నదట. ఇక తనకు ఏ ఆటంకము లేదని, ఇక ఎవరు అడిగేవాళ్ళు లేరని, ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన నానా జాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరురాలై అలా రమిస్తూ ఉండవచ్చు అని ఆనందించిందంట. భర్త అడ్డు లేడు కదా, ఇంక ఎవరు అడిగేవాళ్ళు లేరు అని ఆనందించిందంట. తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటచే వశపరుచుకున్నటువంటి ఈ స్వాతంత్ర నిష్ఠురి వారల వ్రతము పాడు చేస్తూ, చక్కగా వ్రతం చేసుకుంటున్న వారి వ్రతాన్ని పాడు చేస్తూ నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరాలయ్యిందంట. అంతయే కాక పడుచు కన్యలను కాపురం చేస్తున్నటువంటి భర్తలతో కాపురం చేస్తున్నటువంటి పడుచులను తన మాటలతో చేరదీసి, తీయటి మాటలతోటి చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన చేయసాగిందంట. ఈ స్వాతంత్ర నిష్ఠుడి అంతా దిగజారిపోయింది. ఇక జనక మహారాజా, యవ్వన డాంబికం ఎంతకాలం ఉంటుంది? యవ్వనము ఎవరికైనా ఎంతకాలం ఉంటుంది? ఎవరికైనా వృద్ధాప్యం రావాల్సిందే. కాబట్టి అలా ఎంతో కాలం ఉండదు కదా యవ్వనము. కాలం ఒక రీతిగా ఎప్పుడూ నడవదు, ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు దుఃఖము ఉండదు. కాలము అలా మారుతూ ఉంటుంది. 4 కాలాలు అంటారు. కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టము, ఇలా కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఎవరి జీవితంలో ఎంత గొప్పవారైనా సరే పూర్తిగా సంతోషము లేదా పూర్తిగా దుఃఖం ఏముండదు, అలా మారుతూ ఉంటుంది. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరం అంతా కూడా మేహ వ్రణములు బయలుదేరినవి. ఇక ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభించను. దానికి తోడు శరీరం అంతా కుష్ఠవ్యాధి కూడా ఇక సంక్రమించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతూ ఉందంట ఈ స్వాతంత్ర నిష్ఠురి. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగిన వాళ్ళెవ్వరూ కూడా, ఏ విటుడు కూడా ఆమె కన్నెత్తైనా చూడలేదంట. ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదంట ఎవరు కూడా. ఇక ఆ పరిసర ప్రాంతాలకు కూడా ఎవ్వరు, ఆ వీధిలోకి కూడా ఎవరు వెళ్ళేవారు కాదట. ఈ విధంగా ఆ వీధి మొహం కూడా ఎవరు చూడలేదట. కర్కశ ఇటుల నరక బాధలు పడుచుండగా బాధలు అనుభవించుచు ఇక పురుగుల పడి ఒకనాడు కొంతకాలం నాకు ఇక చాలా కాలము అలా బాధలు పడుతూ వ్యాధితోటి ఇక పాపిష్టురాలు కదండి. వెంటనే చనిపోయిన వెంటనే భయంకరమైనటువంటి యమభట్టులు ఆమెను గొంపని అంటే తీసుకొని పోవటానికి వచ్చారంట. ఎప్పుడైనా ఒక దీపం పెట్టిందా ఒత్తు వేసి, లేదంటే ఏదైనా మంచి పని చేసిందా, లేదంటే ఏదైనా వ్రతమో పూజో ఆచరించిందా, ఏం చేశారని ఈమెకు శివదూతలు విష్ణుదూతలు వస్తారు, యమదూతలే వచ్చారు. యథావిధిగా ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె బయటికి చూపించి ఇక ఆ జాబితానంతా కూడా బయటికి తీశారంట. భటులారా, ఈమె పాప చరిత ఇంతింతాన్ని చెప్పలేము. ఇక కావాలని వ్యభిచారి అయ్యిందే చాలక అందరినీ కూడా వ్యభిచారులుగా మార్చినందుకు కారణంగా ఈమెను ఇనుప స్తంభం నాకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించారంట. విటులతో సుఖించినందుకు యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాయితో చంపినందుకు ఇనుప గదలతో కొట్టిరి. అలాగే పతివ్రతలను వ్యభిచారులుగా మార్చిన కారణంగా సలసలా కాగిన నూనెలో పడివేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అప్పకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి ఇక వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము అనేటటువంటి నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెరులు ఇవన్నీ కూడా అటువంటి కుంభీపాకంలో పడివేశారంట. అన్నీ కూడా కుట్టాయట స్వాతంత్ర నిష్ఠురుని. ఆమె చేసిన పాపములు ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా ఇక నరక బాధలు పడిచుండరి. ఇక ఆమె ఏం పుణ్యం చేసిందని ఒక మంచి ఆదర్శమైనటువంటి వ్యక్తి ఉంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తూ ఉంటాయి.
ఒక్కరు చేసిన పాపం వల్ల, ఒకరు చేసిన అన్యాయం వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా అంటే నష్టపోతారు. నరక బాధలు ఇహమందు కూడా కష్టపడతారు. అలాగే చనిపోయిన తర్వాత కూడా నరక బాధలు పూర్వీకులకు కూడా తప్పవు. ఇటువంటి వారు ఉంటే ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించుచు కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తిందంట. ఈ స్వాతంత్ర నిష్ఠురే మరు జన్మలో కుక్కగా జన్మించింది. ఆకలి బాధలు పడలేక ఇల్లిల్లు తిరుగుచు కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండేరి. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారము వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత బలియన్నము అరుగు మీద పెట్టే అలవాటు ఉంటుంది చాలా మందికి. అలా పెట్టి కాళ్ళు కడుగుకొనుటకు ఇక లోనికి ఎగిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలియన్నాన్ని తినెను. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చేసినటువంటి బలియన్నం అగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారము వ్రతము అగుట చేతను ఆ కుక్క ఆ రోజంతయు తెలియకుండానే ఆహారం దొరకకపోయినా ఉపవాసం చేసింది కదా. మరి ఆ లెక్క ప్రకారము ఇక ఉపవాసంతో ఉండుట వలయను ఆ సునకమునకు జన్మాంతరమైనటువంటి జ్ఞానము ఉద్భవించిందంట. తను చేసిన తప్పు అప్పటికి కానీ అర్థం కాలేదంట ఆ కుక్క రూపంలో ఉండేటటువంటి స్వాతంత్ర నిష్ఠుడికి. ఇక వెంటనే ఆ సునకము జన్మాంతర జ్ఞానము ఉద్భవించి వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఇక ఆ మాటలకు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఇంకెవరూ లేరు. ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ విప్రోత్తమ, నా పుట్టుక వెనుక 15 జన్మల ముందు విప్రకులంగను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై తనువు చాలించిన తర్వాత యమదూతలు నానా నరక బాధలు కుంభీపాకం నరకం కూడా అనుభవించి మహా నరక బాధలు అనుభవించిన తర్వాత నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కనీసం ఈ కుక్కగానైనా పుట్టాను. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయం అయ్యింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసినటువంటి కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవార వ్రతము యొక్క ఫలితము, మీరు చేసినటువంటి వ్రత ఫలితము ఒకటిని నాకు ఇచ్చి నాకు మోక్షాన్ని ప్రసాదించండి ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా ఈ విప్రోత్తమునికి ఒకంత జాలి కలిగిందంట. అజ్ఞానంతో ఈమె చేసినటువంటి పాపాలని ఒప్పుకుంటుంది కదా, మరి ఇంకేముండదండి. ప్రాయశ్చిత్తానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం అనేది ఇంకేముండదు కాబట్టి ఒప్పుకుంటుంది. కాబట్టి సరే, మరి కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉన్నది అని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక కార్తీక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం వచ్చి అక్కడకు వచ్చాను. ఆమె అందరికీ వందనం చేసి నమస్కరించి అక్కడ ఉన్న వారందరికీ నమస్కరించి విప్రు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి కైలాస ప్రాప్తి కలిగిందట ఆ కుక్కకి. వింటివి కదా ఓ జనక మహారాజా, ఒక కుక్కకు ఏ విధంగా మరి కైలాసము అనేటటువంటిది ప్రాప్తించింది. ఈ కార్తీక మాస వ్రతమాచరించి శివ సాన్నిధ్యము గాని వైకుంఠ ప్రాప్తి గాని పొందమని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పినటువంటి హితబోధ, ఇవన్నీ కూడా హితబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పదొడంగిరి ఏమి చెప్పారు ఇంకా అనేటటువంటి తర్వాత ఏం చెప్పారు వశిష్ఠ మహాముని జనక మహారాజుకు అనేది వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాము. ఇదంతా కూడా ద్వితీయ అధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తము. కార్తీక మాసంలో మరి ఆ ఫలముచే కార్తీక సోమవార ఫలముచే కుక్క ఏ విధంగా కైలాసానికి వెళ్ళింది, ఎలా అర్హత సాధించింది అనేటటువంటిది కథ 2వ అధ్యాయము. ఏ విధంగా బ్రాహ్మణుడు ఆమెకు మరి సహాయం చేశాడు భగవంతుణ్ణి చేరుకోవటంలో. ఆమె అజ్ఞానాన్ని తెలియజేసి చాలా బాధపడిందంట కుక్క రూపంలో ఉండి. అరే తెలియక చాలా తప్పులు చేశానే అని చెప్పి బ్రాహ్మణుడికి పదే విన్నవించుకున్నప్పుడు అతని సహాయం వల్ల భగవంతుని చేరుకుంది. ఇంత గొప్పదండి కార్తీక సోమవారం మహత్యము. అందరూ కూడా మరి చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. దయచేసి ఎవరు కూడా ఎగతాళి చేయకండి.
పూజ చేస్తున్న వారు గుడికి వెళ్తున్న వాళ్ళని చూసి ఎగతాళిగా చేయకండి. వారిని చూసి కనీసము చిరునవ్వు నవ్విన వారి ఖాతాలో ఉండేటటువంటి పుణ్యం కాస్త మీకు సమానంగా తత్సమానమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే పూజ చేసే సమయంలో దయచేసి ఎవరు ఇతరులతో పోల్చుకోకండి. ఎవరు స్థితిగతులు వాళ్ళే కాబట్టి మీకున్న దాంట్లో చేసుకోండి. ఎవరితోటి పొంతన పోల్చుకోకూడదు అని తెలియజేసుకుంటూ అందరూ కూడా చక్కగా కార్తీక భోజనాలు ఎక్కడైనా ఉంటే వెళ్ళి భోంచేసి రండి. అలాగే ఏకభుక్తము చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అతిగా తినకండి. చలికాలము, సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు అరగక. అలాగే కార్తీక దీపాలు, కార్తీక స్నానము, కార్తీక జపము, అలాగే దీపదానం చేయండి. బ్రాహ్మణులకు దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేయండి. రావి చెట్టు దగ్గర, తులసి కోట దగ్గర దీపం పెట్టే ప్రయత్నం చేయండి. రుద్రాభిషేకం చేయండి. అన్నిటికీ మించి పెద్ద పూజ ఏంటో తెలుసా అండి? ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. అది ఏ పెద్ద పూజ. అలాగే అబద్ధాలు చెప్పకండి. హాస్యానికైనా అబద్ధం చెప్పకండి. ఏదో మరి గత్యంతరం లేక చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తే పర్వాలేదు, కానీ మరి ఎప్పుడు కూడా ధర్మంగా పాటించండి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు రక్షించండి, ఆ ధర్మము తిరిగి మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి నానుడితోటి అందరికీ మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.